వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రోజా ఈ రకంగా మాట్లాడుతుందని, ఒక్క మాటలోనే వైసీపీ గాలంతా తీసేస్తుందని అసలు ఆ పార్టీ అంటే వైసీపీ నేతలు కలలో కూడా ఊహించుండరు. అసలు రోజా ఈ మాట మాట్లాడడం, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోవటం, ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. అసలు ఇప్పుడేం మాట్లాడాలో, ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక వైసీపీ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఆ మాట మాట్లాడిన రోజా కనిపించట్లేదు. ఆమె ఇప్పుడు టీవీ షోలలో బిజీగా ఉంది కాబట్టి. అయితే ఇదంతా కూడా అమరావతి రాజధానికి మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేకం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి ఏర్పాటును ఆయన స్వాగతించారు. ఎస్, మేము అమరావతికి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాము, ఇక నుంచి అమరావతియే రాజధాని, ఏదేమైనప్పటికీ ఎవరు సీఎంగా ఉన్నప్పటికీ రాజధాని రావటం ఇంపార్టెంట్ అని మాట్లాడారు ఆయన. దాని తర్వాత ఆ నాలుకనే మడత పెట్టేశారు. అసలు నేనెప్పుడు చెప్పాను? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన 2019 ఎన్నికల్లో గెలిచారు, సీఎం అయ్యారు. దాని తర్వాత అమరావతిని రాజధానిగా నేను చేస్తా అన్నారు. ఇదంతా జరిగిన తర్వాత పూర్తిగా అమరావతిని పక్కన పెట్టేశారు. దాని తర్వాత ఆయన 3 రాజధానులు అంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. ఇప్పుడు 2024 ప్రారంభంలో వైజాగ్ నగరాన్ని క్యాపిటల్ సిటీ అని మాట్లాడారు. అసలు తూచి ఇవన్నీ కాదు, ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపి మ్యావిగన్ ఈ పాటని అందుకున్నారు జగన్. అయితే మ్యావిగన్ పేరును జగన్ ప్రతిపాదించిన తర్వాత వైసీపీ నేతలు ఆ పేరును తెగ సర్క్యులేట్ చేయటం మొదలుపెట్టారు. ఇదంతా బాగానే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు బాగానే జరుగుతున్నప్పటికీ దీన్ని ఆమోదయోగ్యమైన ప్రాంతంగా అయితే ప్రజలకు చెప్పటంలో వైసీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. చివరికి వైసీపీలో కీలక నేతగా ఉన్న వాళ్ళు సైతం మ్యావిగన్ విషయంలో ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పచ్చు. అలా మాట్లాడి అబాస్పాలు అవుతున్నారు. రీసెంట్గా ఈ జాబితాలో రోజా ప్రథమ స్థానంలోకి వచ్చి చేరారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మ్యావిగన్ విషయం గురించి మాట్లాడారు. అసలు ఆ విషయం మాట్లాడిన తర్వాతే అర్థమైంది ఆమెకి దాని మీద క్లారిటీయే లేదని. ఇట్లా క్లారిటీ లేకుండా మాట్లాడడం వల్ల సోషల్ మీడియాలో విమర్శలేంటి, ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఇదంతా వైసీపీకి నెగిటివ్ ప్రచారం అయిపోయింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో మీకు హైదరాబాద్లో ఇల్లుంది, చెన్నైలోనూ ఇల్లుంది, చివరికి మీరు ఎమ్మెల్యేగా చేసిన నగరిలో కూడా మీకు ఇల్లుంది. ఇప్పుడు మీరు మ్యావిగన్లో కూడా ఇల్లు కట్టుకుంటారా? ఎందుకంటే మీ నేత ఇప్పుడు మ్యావిగన్నే రాజధాని చేయండి అని మాట్లాడుతున్నారని ఒక క్వశ్చన్ వేశారు. అయితే ఆవిడ కూడా బాగానే సమాధానం చెప్పింది. నేనంత రిచ్ ఏం కాదు, కిరాయికి తీసుకుంటా అని రోజా రిప్లై ఇచ్చారు. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకుంటే అమరావతిలో కట్టుకుంటారా, లేకపోతే మ్యావిగన్ ప్రాంతంలో కట్టుకుంటారా అంటూ వెంటనే ఇంకో క్వశ్చన్ వేశారు. అసలు అమరావతి మ్యావిగన్ రెండు ఒకటే కదా, దీన్ని రెండుగా ఎందుకు చూస్తున్నారని రోజా రిప్లై ఇచ్చారు. దీంతో అందరూ ఏంటి అడిగిన క్వశ్చనర్ కూడా షాక్ అయ్యారు. జనసేన, టీడీపీ నాయకులకైతే అబ్బో కావాల్సినంత మసాలా దొరికింది రాజధాని గురించి. అసలు నీకు బుద్ధుందా, బుర్రుందా, అమరావతి మ్యావిగన్ ఒకటేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అసలు జగన్ చుట్టూ ఉన్న ఈ పిచ్చి మనుషుల వల్లే జగన్ ఓడిపోయారని మాట్లాడుతున్నారు. అసలు ఇంకేముంది, రోజా దెబ్బకు సైలెంట్ అయిపోయింది. మ్యావిగన్, అమరావతి రెండు ఒకటే అయినప్పుడు జగన్ పదే మ్యావిగన్ పాట ఎందుకు పాడతారు అంటే అసలు జగన్ ఏమి ఫాలో అవ్వట్లా. అమరావతి మీద విషాన్ని చిమ్మటానికి ఇవన్నీ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓ పక్కన పార్టీ అధినేత చూస్తే మ్యావిగన్ అంటాడు, పార్టీలో ఉన్న కార్యకర్తలు చూస్తే అసలు మ్యావిగన్, అమరావతి ఒకటే అంటారు. ఈ లిస్టులో ఇప్పుడు రోజా మామూలుగా నవ్వులు పాలవల. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్తో చెలరేగిపోతున్నారు. మరి దీనిపై నీవేమన్నా మాట్లాడతారా, మళ్ళీ దీనికి ఏమన్నా సెటైరికల్గా వేస్తారా, లేకపోతే దీన్ని కవరప్ చేస్తారా మాత్రం చూడాల్సిందే. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.